నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. చేతి కందిన పంటను పీకేసిన ఫారెస్ట్ వారిపై చర్యలు తీసుకోవాలి సిపిఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువు సింగారం ఎస్టీ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బూర్గంపాడు మండల సమితి మరియు జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ వారు గిరిజన మహిళ తాటి కాసులమ్మకు చెందిన పత్తి పంటను పీకిన 2 ఎకరాల పత్తిని చూడడం జరిగింది. జరిగిన సంఘటనను స్థానికులను అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానికులు ఫారెస్ట్ వారు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పినారు. అందులోని భాగమే ఫారెస్ట్ వారు ఒంటెద్దు పోకడలు మానుకొని గిరిజనులపై దాడులు ఆపాలని ఫారెస్ట్ వారిని సిపిఐ పార్టీ హెచ్చరించడం జరిగింది. తాటి కాసులమ్మ 2 ఎకరాల పత్తి పంటను పీకేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, లడ్డా, వ్యవసాయ కార్మిక సంఘం బక్ముజిల్లా ఉపాధ్యక్షులు పేరాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు సింగారం గ్రామంలో తాటి కాసులమ్మ అనే ఆదివాసీ గిరిజన మహిళ భర్త చనిపోవడంతో ఒంటరి మహిళ, 5 ఆడపిల్లలతో ఆమె జీవనం కొనసాగిస్తుంది. 2007 సంవత్సరంలో 4 ఎకరాల పోడు భూమికి అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నది. 2009 సంవత్సరంలో అటవీ హక్కుల జిల్లా స్థాయి కమిటీ ఆమోదించి హక్కు పత్రం ఇచ్చింది. కానీ సెప్టెంబర్ 1వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లైన కోండ్రు నాగరాజు, రామ్మూర్తిలు తాటి కాసులమ్మ 2 ఎకరాల పత్తి చేనులో అక్రమంగా జొరబడి పత్తి మొక్కలు పీకేసినారు. దీంతో పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్న కాసులమ్మకు తీవ్ర నష్టం వాటిల్లింది. కావున ఆమెకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పత్తి చేను పీకిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు అలవాల సీతారామరెడ్డి, మండల సహాయ కార్యదర్శి పాండవుల భిక్షం, సిద్దారపు సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, ఎస్ పుల్లయ్య, రాంబాబు, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు పంచాయతీలోని చెరువు సింగారం అనే ఎస్టీ కాలనీలో తాటి కాసులమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4 ఎకరాల 40 గుంటలకు పట్టా ఇస్తే కొంతకాలం ఆమె 25 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. 5 ఆడపిల్లలు ఉన్నారు. ఒంటరి మహిళగా బతుకుతూ అప్పులు తెచ్చి ఆమె పత్తి వేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు నిద్రపోయారా, చోద్యం చూస్తూ ఉన్నారా? ఇప్పుడు వచ్చి పత్తి చేతికి వచ్చిన తర్వాత కాయలు కాసి పూత ఉండి ఇన్ని అయిన తర్వాత వచ్చి పత్తి బీకి ఆమె ఉసురు కట్టుకున్నారు. ఆమెకు ఏది జరిగినా, ఆమెకు ఎలాంటి నష్టం జరిగినా ఆమెకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఆమె తరఫున మేము పోరాటం చేస్తామని, అలాగే అక్కడికి వచ్చి ఆ పత్తి పీకినటువంటి దుర్మార్గులని వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగంలో నుంచి తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫారెస్ట్ వాళ్ళకి సిపిఐ పార్టీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాంటి అమాయక గిరిజనరాలు పాపం భర్త లేడు, 5 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొక ఆడపిల్లకి పెళ్లి చేయాలి. ఈ చేనికే అప్పు చేసి రైతుల దగ్గర అక్కడ ఎక్కడ ఉన్నాయి కుదవబెట్టి ఇల్లు కుదవబెట్టి ఏరే ఎక్కడో చిన్న పాకేసుకొని ఆమె నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి నోరు ఎలా చేయాలా వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మనం కూడా వాళ్ళు బీగుతా ఉంటే చోద్యం చూడకుండా మనం కూడా కొంత ఎదురుదాడి చేయకపోతే ఫారెస్ట్ వాళ్ళ ఆగడాలు అరికట్టలేం. మనం ఫారెస్ట్ వాళ్ళకైతే ఉద్యోగం ఉంది, నెల 1 లక్ష రూపాయల జీతం వస్తుంది. మరి మనం ఎలా బతకాలి? మనకి ఏదో చెట్టో పుట్టో కొట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి దాని మీద ఫారెస్ట్ అధికారుల సంతకాలు ఉన్నాయి, రేంజర్ గారి సంతకం ఉంది, డిఎఫ్ఓ సంతకం ఉంది, కన్సర్వేటర్ సంతకం ఉంది. వీళ్ళు ఎక్కువ వాళ్ళందరికంటే ఈ ఎఫ్ఆర్ ఈ బీట్ ఆఫీసర్లు వీళ్ళు ఎక్కువ, వాళ్ళకి చదువు రాక సంతకాలు పెట్టారా, వీళ్ళే ఎక్కువ చదువుకున్నారా? అది అధికారులు కూడా అర్థం చేసుకొని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ రోజు నుంచి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికీ ఆమెకి ఆ పత్తి చేతికి వచ్చే వరకు 5-6 లక్షల రూపాయలు వస్తాయి. 5-6 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఆమెని ఐటీడీఏ పిఓ గారికి, కలెక్టర్ గారికి, మా పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారికి,
మా సెక్రటరీ గారు మువా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు కోనమనేని సాంబశివరావు గారు మనకు అసెంబ్లీలో మన వాయిస్ ఇప్పించేదానికోసం కూడా వెనకాడేది లేదు. ఈ గ్రామం కూడా ఇవాళ ఆమదు బీకారు, రేపు మీది బీగుతురు. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి మీరందరూ ఏకమై ఆమె ఆడికెళ్ళినా ఆమెకు న్యాయం జరిగేంత వరకు మీరు ఆమె ఎన్నంటూ ఉండాలి. ఆమె వెంట మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీ ఎమ్మటే ఉంటుందని తెలియజేస్తా. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. ఇక్కడ మీది ఈ ఊరేనా? అది గొంతుగూడెం కానీ నేను అక్కడ భూమి లేక ఇక్కడ వచ్చి భూమి కొట్టుకున్నా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నావమ్మా? 30 సంవత్సరాల నుండి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావా? అవును సార్. నీకు ఎన్ని ఎకరాల పట్టా ఉందమ్మా? 6 ఎకరాల పట్టా? 4 ఎకరాలు 40 సెంట్లు సార్. నిన్న వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఎవరమ్మా? ఎవరు వచ్చి పీకారు? మీ ఫారెస్ట్ అధికారులు ఎవరు వచ్చి పీకారు? నాగరాజు, రామూర్తి, ఇంకొక 4 అండ. బీట్ ఆఫీసరే. పీక్ ఏమన్నారమ్మా? ఏమన్నారు, మాకు రేంజర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చిండు పీకేస్తానా, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. మీరు పత్తి పొలం వేసినప్పుడు చూడలేదా వాళ్ళు? చూశారు, తెలుసు, మొత్తం తెలుసు. మొత్తం తెలుసు. పత్తి చెన్ని ఎంత హైట్ వచ్చిందా? వచ్చింది అక్కడ ఉన్నది సార్, తెచ్చేసాము. ఎంత హైట్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు పీకారు. పీకేశారు. సరే సరే. ఖాతా ఖాతా పోతా దశకు వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. క్యాష్ గౌడ్ కాదు కదా, వాళ్ళు పేదోళ్ళే. ఖాతా తీసుకొచ్చి ఖాతా తెచ్చిన గింజలు కానీ, ఎరువులు కానీ, పై మందులు, గడ్డి మందులు ఇన్ని తెచ్చి మళ్ళీ కొట్టిన తర్వాత ఇంత చేను ఇంత అయిన తర్వాత నా నోట్లో మందు పోసిండ్రు. నేను ఆ అప్పు నేను ఎట్ట కట్టాలా, ఏం చేయాలా, మందు దాగి సావటం తప్ప ఏమీ లేదు సార్. ఇక నాకు 5 ఆడపిల్లలే సార్. ఆడపిల్లలే.